అనకాపల్లి జిల్లా తుని వద్ద విద్యుత్ అంతరాయంతో రైళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ నిలిచిపోవడంతో విశాఖ నుండి విజయవాడకు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆగిపోయాయి. విద్యుత్ సమస్యతో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా తుని వద్ద విద్యుత్ అంతరాయంతో రైళ్లు నిలిచిపోయాయి. విద్యుత్ నిలిచిపోవడంతో విశాఖ నుండి విజయవాడకు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. విద్యుత్ సమస్యతో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అనకాపల్లిలో విద్యుత్ అంతరాయంతో రైళ్లు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఏ రైళ్లు నిలిచిపోయాయి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, విశాఖపట్నం నుండి ఇలా విజయవాడ వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ వెళ్తున్న సమయంలో అయితే నక్కపల్లి మండలం గుల్లిపాడు స్టేషన్ వద్ద అయితే దాదాపు ఈ యొక్క ట్రైన్ 2 గంటల సేపు అయితే నిలిచిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమంటే పైన ఏదైతే హైపర్ టెన్షన్ సంబంధించి ఈ యొక్క ట్రైన్స్ నడవడానికి ఏదైతే హైపర్ టెన్షన్ సిగ్నల్స్ ఉంటాయో ఆ పవర్ సప్లై అనేది అయితే పూర్తిగా అయితే నిలిచిపోవడంతో ఈ యొక్క ట్రైన్స్ అన్ని ఆగిపోవడం జరిగింది. ఈ ట్రైన్ వెనకాలైతే దాదాపు విశాఖపట్నం నుండి 7-8 ట్రైన్స్ అయితే వెళ్లాల్సిన అవసరమైన పరిస్థితి ఉంటుంది. ఆ ట్రైన్లు కూడా ప్రస్తుతం 2 గంటల సేపు ఆలస్యంగా నడడం అయితే జరుగుతుంది. దీపిక, ముఖ్యంగా ఈ యొక్క ట్రైన్స్ అంతరాయం జరగడం దానివల్ల అయితే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడమే జరుగుతుంది. ప్రస్తుతం వందే భారత్ కి సంబంధించిన ట్రైన్స్ కూడా ఇక్కడ విశాఖ నుండి అయితే సికింద్రాబాద్ చేరుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా ప్రతి ట్రైన్ కూడా గంట నుండి గంటన్నర ఆలస్యం అవడం జరుగుతుంది. కానీ ఈ ట్రైన్ కి సంబంధించిన వైర్స్ ఏవైతే పవర్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇబ్బంది పెట్టడం వల్ల అయితే 2 గంటల నుండి 3 గంటల వరకు కూడా ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా ఆలస్యం అవ్వడం అయితే జరుగుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి పబ్లిక్ చాలా మంది దాదాపు ఈ యొక్క సింహాద్రి ఎక్స్ప్రెస్ లో అయితే విశాఖ నుండి విజయవాడ చేరుకోవడానికి చాలా మంది అయితే ఈ యొక్క ట్రైన్ లో వెళ్ళడం జరుగుతుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈ రోజు జరిగిన ఈ యొక్క ట్రైన్ పవర్ లేకపోవడం వల్ల అయితే ఈ ట్రైన్స్ అన్ని కూడా అక్కడ నిలిచిపోవడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. దీనిపైన ఇప్పటికైనా అధికారులు, రైల్వే అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పటికైనా అలర్ట్ అయ్యి వెంటనే బాగు చేయాల్సిందిగా ప్రయాణికులు అయితే కోరుతున్నారు. కానీ ఇంతవరకు కూడా రైల్వే అధికారులు ఎవరు అక్కడికి చేరుకోకపోవడం, దాన్ని మరమ్మతు చేసే ప్రయత్నాన్ని చేయటం అయితే లేదు. మరోపక్క అక్కడ వర్షాలు పడడంతో అయితే వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని అయితే రైల్వే శాఖ అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.